హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టిఫిన్ అయితే మార్నింగ్ నిమ్మకాయ పులిహోర చేశాను. మా వదినల ఇంటికి వెళ్దామని బయలుదేరాం అనమాట. మా పాపకి బయలుదేరినమ్మట వాటర్ అయినాయి. ఆ బాటిల్ కోసం వాటర్ తాగిందనమాట. బయలుదేరాం. ఇది మా ఏరియా. ఎంత పీస్ఫుల్గా ఉండిద్దో, హైదరాబాద్లో ఉన్నట్టే ఉండిద్ది ఏరియా మాత్రానికి. చాలా బాగుండిద్ది. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఫోన్ చేసిందనమాట. మా వదిన వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి కర్రీ ఏమన్నా తెమ్మంది, సాంబారు. సరే అని చెప్పి సాంబార్ అయితేనే తింటుంది మా చింతల్లి. సాంబార్ లేనిదే ముద్ద దిగదనమాట. చిన్నప్పటి నుంచి కూడా సాంబార్ పిచ్చిది. సాంబార్ తీసుకురమ్మంది. అన్నం తినట్లేదంట. సాంబార్ తీసుకురమ్మంటే సర్లే అని మరి సాంబార్ తీసుకురానికి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వెళ్ళి సాంబార్ తీసుకోవడానికి వెళ్ళాం. ఆ రోజు సండే, కర్రీ పాయింట్స్ ఉండవు అనమాట. ఇది మా సైడ్ బస్ స్టాండ్ దగ్గర అన్ని ఫ్రూట్స్ అవన్నీ అట్లా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది మా కాలేజ్ రోడ్ వెళ్ళిపోతుంది. కాలేజ్ డేస్ ఎంత బాగుంటాయో, మళ్ళీ తిరిగి రమ్మన్నారు అనమాట. ఇది మా ఇంటర్ కాలేజ్, మా డిగ్రీ కాలేజ్ రోడ్డు. మా ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పక్కనే ఉంటాయి అన్నమాట. ఇది సినిమా హాలు. దాని మొహం చూడక ఎన్ని సంవత్సరాలు అయిందో సినిమాకి వెళ్ళక. అన్నీ ఫోన్లో చూడడమే ఈ మధ్య. ఇవన్నీ షాప్స్. సండేగా ఏమీ ఓపెన్ లేవు పెద్దగా. ఇంటి దగ్గర ఉండి సెంటర్కి వెళ్తే అంత పీస్ఫుల్గా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుంది కాసేపు ఆ సెంటర్లో ఉన్న 10 నిమిషాలు. ఇది ట్రెండ్స్, కానీ ఎవరు వెళ్ళరు. సండే కదా, షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మనమైతే కర్రీ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. చౌదరి హోటల్. ఇక్కడ కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా పకోడీ కర్రీను సాంబారు తీసుకొని అయితే వెళ్తున్నాం. వచ్చేసాం. ఇదే మా వదిన వాళ్ళ ఇల్లు. నిమ్మ చెట్టు ఉంటుంది. ఎన్ని నిమ్మకాయలు కాస్తాయో, చాలా ఉంటాయి. ఫుల్ నిమ్మకాయలు. నిమ్మకాయ నీళ్ళు. మా అత్తగారికి గ్యాస్ వచ్చిందంట. టానిక్ తాగుతున్నారు. టానిక్ కాదు అది, ఆ రోజు పొద్దున్న సాయంత్రం తాగుతూనే ఉంటారు. టానిక్లా తాగరు, మంచినీళ్ళు తాగినట్టు తాగుతారనమాట. మా వదిన, వాళ్ళ అమ్మాయి, మా మేనల్లుడు. మా పాప వాళ్ళ బావతో ఆడుకోవడానికి వచ్చింది. వాళ్ళతో మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట. వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ సిగ్గుతో మొదలైన తర్వాత అని మొదలైందనమాట ఆట. ఇంకా తర్వాత చూడండి కొట్టుకుంటారు. మా అమ్మాయి పాపమని బాగా కొట్టిద్ది. ఆడ పాపం ఏమండగాని పాపం బొమ్మలన్నీ ఇద్దరు మళ్ళీ ఆడుకో పాప అని. నా పిల్ల మాత్రం అన్నీ లాక్కొనింది వాడి. ఆడుకుందా అంటే వాడేం ఫోన్ చూస్తాడు. ఇటు మా ఆయన గారేం ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. పిల్లమ్మని అడుగుతుంది అనమాట, భావన విలువ అని. వాడేం ఫోన్ చూస్తాను. చూసిగా అదే లేపిద్ది అనమాట అన్ని. చూడండి, పిల్లలకి మధ్య ఫోన్ ఉంటే చాలన్నట్టుంది. ఇంకా లేపుతుంది అనమాట. వాళ్ళు ఎగట్లేవు. మా పాప ఏమో అనిగిచ్చుతా ఉంది. ఆడుకుందా అని చేయబట్టుకొని ఇక లేపిద్ది అనమాట. ఇద్దరు మళ్ళీ ఒకటి చూడరు.
దానికొకటి నచ్చితే ఆడికొకటి నచ్చింది, ఆడికొకటి నచ్చితే ఏమికొకటి నచ్చింది. ఇంకా మొదలుపెట్టింది ఇక చికాకు, లేపుతుందన్నమాట వాడిని. మా పెద్దమ్మ, ఆగు నా చీర బాగాలేదు, నన్ను వీడియో తీస్తాను, నా చీర బాగాలేదు, నన్ను చూసి అందరు నవ్వుతారు, నా చీర బాగలేదు కానీ కొత్త చీర కట్టుకున్నప్పుడు నన్ను దిద్దు కానీ అన్నారు. కొత్త చీర ఇంకేమన్నా ఎట్టడంలో అంటే దిగాలి, అదే మరి వీడియో అంటే అన్న. అయితే హాయ్ మరి అని అంటున్నారు. మా చింతల్లి, అత్త నేను ఇవాళ ఫ్రిడ్జ్ తుడిచాను. సరే లేవే అన్న, మరి ఫ్రిడ్జ్ తుడిచాను వీడియో తీయమని అన్నా ఉంది. సరే మరి తుడు మరి అంటే మళ్ళీ కొద్దిగా కాళ్ళని కొట్టి యాక్టింగ్ చేస్తుంది, తుడిచినట్టు చూడండి. ఆల్రెడీ తుడిచింది, లోపల మిర్రర్ అయి తుడిసి వచ్చింది, మళ్ళీ తుడుతుంది అనమాట. నిన్న కాక మొన్న పుట్టింది ఇది, అప్పుడే ఫ్రిడ్జ్ తుడిసేది అయిందనమాట. ఇంకా ఫస్ట్ నా పిల్లన్నట్టు లెక్క అనమాట. నాతోనే ఉండేది చిన్నప్పుడు, 2 సంవత్సరాలు కూడా నాతోనే ఉంది. నేను ఏది చేస్తే అది చేసేది, నేను ఏది పెడితే అది తినేది, నా దగ్గరే ఉండేది అనమాట. కొడుకోవడానికి ఇక వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళేది, పాలు తాగడానికి, పద్దాక నా దగ్గరే ఉండేది. అప్పుడే చూడండి ఫ్రిడ్జ్ తుడిసేది అయిందనమాట. ఇటు ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అంటుంటే ఆగు నేను తుడిసా కానీ వీడియో కోసం తుడుతున్నా అంటుంది. ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటే అది పోవట్లేదు అంటుంది. మీ టీచర్ చూపిస్తాలేవే, నేను ఫ్రిడ్జ్ తుడుతున్నావు గుడ్ గర్ల్ అని చెప్తాలే అంటున్నా. పిల్లలు ఇలా పనులు చేస్తుంటే ఏదోలా అనిపించింది. నాకేం చేపి బుద్ధి కాదు అసలు, అయిపోయింది అంటుంది. అస్సలు చేపి బుద్ధి కాదు నాకు. మా అత్తయ్యగానే ఫిష్ కర్రీ వండుతున్నారంట, దాని కూర వీడియో తీసుకోవా అన్నారు. సరేలే అని చెప్పి మళ్ళీ వీడియో తీసా. ఫిష్ కర్రీ పులుసు భలే ఉండిద్ది అనమాట, స్మెల్. నేను ఎందుకంటే నేను తిన్నా కాబట్టి టేస్ట్ నాకు తెలియదు. వీళ్ళు బాగుంది అనుకుంటే తింటారు అందరూ. మా చింతల్లి మా వదిన అమ్మాయి కూడా తినేదన్నమాట, కానీ ఒక 2 సార్లు అసలు ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయి మా ఇబ్బంది పడిందిలే. హాస్పిటల్ తీసుకెళ్తే నోరంతా ఆనమని పెట్టి ముళ్ళు తీసారు. అప్పటి నుంచి తిందో. అసలు ఫిష్ అంటేనే దానికి ఇక ఎంత ఇష్టమో అలాంటిది చిటిక్కున ఫిష్ తినడం మానేసింది. ఎంత ఎతికి పెట్టినా సరే భయమే దానికి, తిందో. ఏదోలాగుంది అంటా ఉండిద్ది. ఆ భయం అనేది తగ్గలేదన్నమాట, అంత ప్రాబ్లం అయింది దానికి. ఇంకా నయం దేవుడి దయవల్ల వచ్చింది. జనగూడ ఉందంట కొంచెం, ఆ జనగూడ బాగా వాష్ చేసి పక్కన పెట్టారంట. ఇంక ఇప్పుడు ఆ జనగూడ ఒక సైడ్ వేస్తున్నారు. కొంచెం పులుసు ఉడికాకైతే అది విడిపోకుండా ఉంటుంది దగ్గర పడి, లేకపోతే పులుసు చాలా పోస్తాం కదా, అది ఉడికేలోపు ఆ జన అంతా కూడా చికచికాగా కర్రీ అంతా అయిపోద్ది. అందుకని కొంచెం సగం ఉడికాక వేస్తే బాగుండిద్ది, అది కూడా మంచిగా ఉడికిద్ది అన్నారు. మా చింతలు తింటాం అంటే వద్దు అన్నారు. ఇంకా పిల్లలు అయితే వీడియో తీ అంటున్నారు. ముగ్గురు ఒక్క చోట నుంచి వాడేమో బ్యాట్తో ఆడుకుంటా అంటారు, మా పిల్లేమో కచ్చీపు తీసుకొని ఆడుతుంది. ఇదేమో వాళ్ళిద్దరిని ఉంచోంటారు, ఫోటో తీసిద్ది, అత్త ఫోటో తీసిద్ది, ఉంచోరా అంటే ఆడేమో నుంచోనంట. మా అమ్మాయి ఏమో బాగుతుంది నుంచోట్లేదని. నచ్చితే పుడుతుంది అత్త, వీళ్ళు నాతో ఆడట్లేదు, వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు అంటుంది. మరి వీళ్ళిద్దరే చిన్నపిల్లల్లా ఉన్నారు, అదేం పెద్ద దాంతో ఆడాలంటే వాళ్ళు దానాట వీళ్ళకి రాదు, వీళ్ళతో ఆడే ఓపిక దానికి ఉండదు ఉన్న కొందికి. వీడేం బ్యాట్ వదలడు, మా పిల్లేం వాడిని వదలదు, అని తోసి పడేస్తుంది. ఇద్దరు ఎవరి కింద పడతారా అని మా వాళ్ళు వాళ్ళు వెనకాలే తిరుగుతున్నారు. అయ్యో ఆ నెక్కలు లేపురా నువ్వు, వాళ్ళు ఎవరో ఒకరు పడంది నిద్రపోరు అన్నట్టుంది, వీళ్ళు అనుకుంటే వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. మా చింతల్లి కనిపించదు కానీ మహా అల్లరిది, వాడు తట్టుకోలేక వెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి కూర్చోండు, అది ఇద్దరిని కొట్టింది. మా పిల్ల చెయ్యి మా సురుకు తగిలిద్ది అనుకోండి, మా కంత్రి పిల్ల, ఇక వాడితో లాభం లేదని చెప్పి మా చింతల్లి అల్లదిని లాక్కొచ్చింది, మన ఇద్దరం రా డ్యాన్స్ వేద్దామని. ఇది చూపించే స్టెప్ అదేదు, అది చూపించే స్టెప్ ఇదేదు, ఇద్దరే
అదొకటి చెప్తుంటే మాదొకటి చుట్టూ తిరుగుతూ ఉంది రింగా రింగా రోజెస్ అని. ఆడి ఆడి ఒక్కొక్కరికి వాటర్ అయింది అనమాట, వాటర్ తాగుతున్నారు పిల్లోళ్ళు. మా చింతలు అంటుంది అత్తే ఇక లాభాలు వెళ్ళి కానీ అలా ఆడుకుంటుంటారు కానీ మనం కరివేపాకు కోసుకుందాం దాన్ని నిన్ను వీడియో తీస్తా అంటుంది. ఆగాగా వెళ్దాం, తమ్ముడు పాప డ్యాన్స్ వేస్తున్నారు వెళ్దాం ఆగరా అన్న. ఇంకెంతసేపు దా కోసుకుందాం దా కోసుకుందాం దా అంటుంది. సరేలే వెళ్దాం ఆగు అన్న. మా పిల్ల ఎక్కలేని బొమ్మలు అన్నీ కనిపిస్తాయి. ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ వాడి బొమ్మలే కావాలి మా పిల్లకి. వాడు బుడ్డి కాళ్ళు, నేను పెద్ద కార్లు ఉన్నా సరే వాడు బుడ్డి కాళ్ళే నచ్చుతాయి. వాడికేం మా పిల్లే కావాలి, మా పిల్లకేం వాడి కావాలి. ఇక మా చింతల్లి ఆగేలాగలేదు. సరే పద అని చెప్పి డాబా ఎక్కుతున్నాం అనమాట. మంచిగా తీరా నన్ను వీడియో అంటే సరే అత్త నేను తీస్తా అంది. సగం తలకాయ కనపడితే సగం కాళ్ళు పెట్టింది, సగం కాళ్ళు పెడితే సగం తలకాయ కనపడింది. బాగానే తీసింది లేండి అయినా చక్కగా. అంత ఫ్రెష్గా ఉందంటే కరివేపాకు, వర్షాలు పడ్డాయి కానీ అసలు చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది, బాగా నీట్గా ఉంది. ఇంత డస్ట్ కానీ దుమ్ము కానీ మచ్చ కానీ అసలు ఏం లేదు. దాన్ని చూసామన్నమాట అబ్బా కారపొడి చేసుకోవాలి అనిపించింది. సరే అని చెప్పి కొంచెం ఎక్కువగానే కోసాను. కారపొడిను కర్రీలో కూడా వేసుకోవచ్చు. నాకు నచ్చింది అనుకోండి పప్పు చారు అలాంటి వాటిలో అయితే ఎక్కువ వేస్తా కరివేపాకు, ఎందుకంటే వాటిలో ఫ్లేవర్ దిగిద్ది, బాగుంటుంది అనమాట. చారు కానీ అలాంటివి మనం ఎలాగో డైరెక్ట్గా తినలేం కదా, ఆకులు అసలు తినలేము మనం. కర్రీలో వేయించిన ఏది చేసినా కానీ తినలేము. అదే అలాంటి చారు అలాంటి వాటిలో అయితే ఆ రసం అనేది కొంచెం ఫ్లేవర్ అన్న దిగిద్ది అని చెప్పి కొంచెం ఎక్కువే వేస్తా. కొత్తిమీర కూడా వేస్తా చారు పెట్టినప్పుడు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర ఎక్కువ తింటే చాలా మంచిదంట, నాకు ఈ మధ్యన తెలిసింది. మా పాపకైతే ఎట్లయినా చిన్నప్పటి నుంచి కొంచెం కొత్తిమీర టమాటా చారు ఎక్కువ పెట్టేదాన్ని, బాగుండేది. ఫ్రీ మోషన్ కూడా ఇది చిన్నపిల్లలకి. పదరా ఇంక జాలి అంటే కింద కూడా పోయేస్తా నేను తీస్తా అంది. కాలు తీస్తుంది, పైకి లేబరా అంటే లేపింది. ఇక అయిపోయింది అనమాట, కోసేసాం కిందకు వచ్చాం. చూడండి ఎంత తాజాగా ఉందో ఆకు మాత్రం, చాలా ఫ్రెష్గా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. కోస్తే నా చెయ్యి అయితే ఎంతసేపు స్మెల్ వచ్చిందండి, వాష్ చేసుకున్నా కానీ అసలు మంచి స్మెల్ వచ్చిందనమాట. ఇంకా మా అత్తయ్య గారు కర్రీ కలుపుతాను ఒకసారి రా మరి వీడియో తీసుకుందా అంటే మళ్ళీ వెళ్ళా అనమాట. కొంచెం ఉప్పు అయిపోయింది లేదో చూద్దాం ఇప్పుడే, మళ్ళీ వేస్తే కొంచెం ముక్కగా పట్టిద్ది అని చెప్పి ఉప్పు చూశారు, కొంచెం తక్కువైందంట. కొంచెం తక్కువైతే ఇప్పుడు కళ్ళు ఉప్పు వేయాలా నార్మల్ ఉప్పు వేయాలా అని ఆలోచించుకుంటున్నారు. ఫస్ట్ కళ్ళు ఉప్పు వేద్దాం అనుకున్నారు, వద్దులే మళ్ళీ కరిగేదేమో ఇప్పుడు తొందరగా పట్టదేమో అని చెప్పి మళ్ళీ నార్మల్ ఉప్పు వేశారు. వీళ్ళు వాళ్ళ చేత్తో ఉజ్జాయింపుకి వేసేస్తారండి, మనకు అసలు రానే రాదు. చూసుకుంటే వేస్తాం. చేపల పులుసులో కొంచెం పొడి మసాలాను దాంతోపాటు కొంచెం మెంతిపొడి వేస్తారు. అసలు ఎంత ఫ్లేవర్ వస్తుందో అది వేసానంటే ఆ స్మెల్కే తినాలనిపించింది. కానీ నేను తిన్నాను అనమాట. ఫిష్ అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇష్టం లేదు, నేను ఎప్పుడు తినలేదు చిన్నప్పటి నుంచి, ఇంకా అలవాటు లేదనమాట. అందుకోసం నేను ఫిష్ ఎప్పుడు తినలేదు. మా అత్తయ్య గారు నిమ్మకాయలు కోసుకుందాం దా, చెట్టుకి నిమ్మకాయలు చాలా ఉన్నాయని అన్నారు. సరేలే అని వెళ్తున్నాం అనమాట నిమ్మకాయలు కోయడానికి చెట్టు దగ్గరికి. కర్ర తీసుకొని వస్తూ ఉండని చెప్పి వెళ్ళి, పైన అయితే పండుకాయలు ఉన్నాయి. మరి మా వారు రోజు వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగుతారనమాట. చాలా బాగున్నాయి అని చెప్పి కర్ర తీసుకొని వచ్చారు కోయడానికి. పైన అయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. మొన్నటి వరకు వర్షాలు కదా, అసలు మొన్న పడిన వానకైతే ఎన్ని కాయలు రానియో చుట్టుపక్కల అందరికి పంచాం. అసలు చాలా చుట్టాలకేంటి తెలిసిన వాళ్ళకేంటి అని చాలా ఇచ్చింది అందరికీ మా వదిన. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి అందరికి పట్టుకెళ్ళి మా పిల్లలు ఒక్కొక్క కాయ కోయటం వాళ్ళ ఇంట్లోకి ఎత్తుకొని ఉరకటం, నా కాయ అని కదమ్మా. ఏంటిది బాబీయా? నిమ్మకాయలతో ఆడుకుంటున్నా బాబీ. నువ్వు మీ ఇద్దరు గుడ్ గర్ల్స్ కదా నాన్న, అల్లరి చేయరు కదా అస్సలు. అబ్బో ఇంట్లో అల్లరంటే వీళ్ళిద్దరే చేస్తారండి పాపం. వాడు సైలెంట్. మా పిల్ల చూడండి చెప్పులు రివర్స్ వేసుకుంది. నేను ఇప్పుడు చూస్తున్నా వీడియో ఎడిట్ చేసేటప్పుడు. ఈ కాళ్ళు ఆ కాళ్ళకి, ఆ కాళ్ళు ఈ కాళ్ళకి వేసుకుంది.
మా అత్తయ్య నీకు జాలేండి అంటే ఇంకొక 2 ఉన్నాయి ఆగ పైన అత్తలు మంచిగా పెద్దగా కనిపిస్తున్నాయి ఆ కోద్దాం ఈ 2 అని చెప్పి కాయ 2 కోసారు. ఈ కాయ చూడండి భలే ఉంది, ఆరెంజ్ లాగా చూడండి ఎంత సేమ్ ఆరెంజ్ ఉన్నట్టే ఉంది, యాపిల్ టైప్. చెట్లు చూడండి వర్షాలు పడేసరికి ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయి, బాగున్నాయి. ఇంట్లో చెట్లు ఉంటే బాగుండేది కానీ అలాగే భయం కూడా ఉంటుంది. మా పిల్లలు నేను తీసుకుంటా అని పరిగెత్తుకొని వెళ్తున్నారు అన్నమాట కాయల కోసం. కర్ర తగిలిద్దిరా రండ్రా బాబు ఇటు అన్నా కూడా అసలు వినట్లేదు. ఇంకా సర్లేండి పిల్లలు వెళ్తున్నారు ఇటు వచ్చేయండి ఇక చాలులే కాయాలంటే ఇక మా అత్తయ్య గారు వచ్చేసారనమాట. ఇంట్లోకి వెళ్ళాక ఎన్ని నిమ్మకాయలు అయినాయిరా మీ దగ్గర దాన్ని అంటే ఒక్కొక్కరు దాచుకొని ఇయ్యే ఉన్నాయి అంటున్నారు. చాలా నిమ్మకాయలు కోసామన్నమాట. నిమ్మకాయలు కరివేపాకు, మా అత్తయ్య ఫిష్ కర్రీ చేసా అన్నారు కదా, ఆ కర్రీ కూడా. మా పాప చూడండి కిటికీ ఎక్కి అసలు ఒక్క నిమిషం చూడకపోతే అన్నీ చికెన్ కల్లే చేసిద్ది అనమాట. బనానా పంచుకుంటున్నారు అనమాట, ఇదిగో నీది ఇదిగో నాది అని. అదేనా నువ్వు కూడా తింటావు బనానా అని నాకు వద్దుదినా అన్నా, తినాలి నాకు వద్దులే అన్న. ఇంక బనానా తినుకుంటుంది మా పాప చూడండి, బనానాని తొక్క తీసి పక్కనే వేస్తుంది వచ్చి. అబ్బా ఎంత కుదురొచ్చిందో నా తల్లికి. మా ఇంట్లో అయితే ఈసిరేయడమే ఎట్ట మమ్మీ ఉందిగా డస్ట్బిన్లో వేయడానికి అని అట్లనేం కాదులే కానీ షింకులో వేసిద్దండి అన్నీ తీసుకెళ్ళి. తిన్నవి కూడా షింకులో వేసేది, తిననివి కూడా వాడిని కూడా అన్నీ వేస్తుంది షింకులో. షింక్ అంతా నింపిద్ది. బనానా తినుకుంటే ఇంకా ఆడుకుంటున్నారు వీళ్ళు. మా వాడు డ్యాన్స్ వేస్తా నేను అంటాడు, డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది అనమాట. ఒక పాటకే వేస్తారు, ఏ పాటకి ఒక్క పాటకి వాడు వేసేది డ్యాన్స్. ఒక పాటకి ఒకటే స్టెప్ అది వేస్తా ఉంటాడు బాబు. ఆ చింతలు అలా ఎత్తుకుంటే ఉండని ఎడుతుంది. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదండి, నా దగ్గరికి వాళ్ళ డాడీ దగ్గరికి తప్ప ఒక్క నిమిషం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళదు. మేము ఉంటేనే ఉంటుంది ఎక్కడైనా, మేము ఉండకపోతే ఎక్కడా ఉండదు. ఎలా మార్చాలో ఏమో అలవాటు అర్థం కావట్లేదు అసలు. చూడండి అసలు వాళ్ళ బాబీకి హెయిర్ బ్యాండ్ బీక్తుంది. అది ఇప్పుడు పాప 4-5 సార్లు పెట్టుకుంది. అత్త ప్లీజ్ అత్త పట్టుకొని పీకుతుంది, నేను పెట్టుకోలేకపోతున్నా అంటుంది. ఆడుకొని ఇవి ఆడుకుంటుందంటే నా జుట్టుతో నా ఆటలో అంటుంది. పాపం ఇది మమ్మల్ని చేసింది అల్లరి, ఇప్పుడు మా పిల్లలు దాన్ని చేస్తున్నారు. పాపం ఆ తమ్ముడితో మా పిల్లతో ఏగలేకపోతుంది అది. మా పిల్ల చూడండి బయటికి వెళ్ళేదల్లా మళ్ళీ అది పెట్టుకుందా లేదా అని చూసి వచ్చి మళ్ళీ వెనక్కొచ్చి బీకుతుంది. చూడండి చేతులు చూడండి లాగి మరీ పీకిద్ది. మరి దేని సరదానో ఏమో నాకు అర్థం కాదు. మా అత్తయ్య గారు అయిపోయింది కూర చూడండి, ఇంత దగ్గర పడిన తర్వాత దింపేసుకుంటే జాలి, ఇంకొంచెం చిక్కగా అయింది, చల్లారిన తర్వాత ఇంక ఇది సరిపోయిద్ది అని అన్నారు. ఉడికినట్టే ఇంకా అన్నారు అనమాట. చూడు కలర్ చూడు అంత మంచిగా వచ్చిందో అంటున్నారు. అవునంటే కొత్తిమీర వేసుకొని ఇక దించేసుకోవడమే, తినేవాళ్ళు కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. వేయకపోయినా బాగుంటుంది, వేస్తే ఇంక అత్త బాగుండిద్ది అన్నారు. నా ఫేవరెట్ అనమాట కొత్తిమీర లేనిదే నేను చికెన్ కర్రీయే వండనండి. అసలు నాకు తిన్నట్టే అనిపించదు, ఆ కొత్తిమీర ఉంటేనే నాకు చికెన్ అన్నీ అర్థం అనమాట. అదే కాదు కొత్తిమీర ఉంటే అన్ని కర్రీస్లో వేస్తాను, కొత్తిమీర మంచిదే అంట. కొత్తిమీర కరివేపాకు అన్నిట్లో వేస్తాను అనమాట నేను. అంటే అన్నిట్లో అంటే మరీ బెండకాయ అలాంటి కర్రీలు, ఆలు కర్రీ అలాంటి వాటిలో వేస్తాను. మా అత్తయ్య గారు మా ఆయన గారికి స్మెల్ చూడరా భలే వస్తుందనంటే మా చింతలు వెళ్ళి నేను కూడా చూస్తా అని చెప్పి మొహం పెట్టింది. అందులో వేడి ఆవిరి వచ్చింది, వెళ్ళకుండా వెనక్కి వచ్చింది. ఇంక వెళ్తున్నారా చింతలు అంటే మా పిల్ల ముందు ఇక రా మన బాక్స్ మనకు వచ్చింది, మన అన్నీ మన దగ్గర ఉన్నాయి వెళ్దాం బా అని చెప్పి మా ఆయన గారిని లాక్కొస్తుంది చూడండి.
తీసుకొని వెళ్తుంది వాళ్ళ డాడీని. వెళ్ళిపోదాం మన పని అయిపోయిందని. ఇంకా అదే అండి ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్.